హలో ఇన్వెస్టర్స్, మీరు ఇంకా హైదరాబాద్లో ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనే ఐడియాలో ఉన్నారా? అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉండాలి. రీసెంట్గా హైదరాబాద్లో ఒక ల్యాండ్ 237 కోట్లకి ఆక్షన్లో సేల్ అయింది. అంటే ఒక స్క్వేర్ యార్డ్ దాదాపు 5 లక్షలు. ఇది అపార్ట్మెంట్ రేట్ కాదు బ్రదర్, ఒక స్క్వేర్ యార్డ్ రేట్. పోయిన సంవత్సరం 177 కోట్లు అన్నారు, ఇప్పుడు 237 కోట్లు అంటున్నారు. ఇలాంటి ప్రైజెస్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్ రేంజ్ కాదు. కాబట్టి నా పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ వైపు మార్చండి. ఏపీలో ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అమరావతి బెల్ట్లో ల్యాండ్ ప్రైజెస్ ఇంకా మనలాంటి వాళ్ళు కొనడానికి అఫోర్డబుల్గా ఉన్నాయి. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్, వెస్ట్ బైపాస్ లాంటి కనెక్టివిటీ ఫ్యాక్టర్స్ కూడా ఈ రేంజ్కి స్ట్రాంగ్గా గ్రోత్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రైజెస్ ఒకప్పుడు ఎర్లీ డేషన్ తీసుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్గా ఉండేవి. అలాగే ఏపీ విషయంలో కూడా డెవలప్మెంట్ పూర్తయ్యాక మన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ అవ్వచ్చు. హైదరాబాద్ ప్రైజెస్ చూసి షాక్ అవ్వకండి. ఏపీ గ్రోత్ డైరెక్షన్ స్టడీ చేయండి. ల్యాండ్ అసెట్ గురించి సీరియస్గా ఉంటే కనుక ఏపీ అని డిఎం చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.